తులారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా తులారాశి కిందికి వస్తారు. అంటే వ్యక్తిగత జాతకంలో పుట్టిన సమయంలో చంద్రుడు ఈ నక్షత్రాలలో ఉన్నట్టయితే వాళ్ళు ఈ తులారాశి జాతకులు అన్నమాట. ఒకవేళ జన్మ తేదీ, జన్మ నక్షత్రము, సమయము ఇవన్నీ కూడాను ఖచ్చితంగా తెలియనట్టయితే వాళ్ళు వ్యవహార నామం పైన రాశి నిర్ధారణ చేసుకోవాలి. రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే అనే అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు కూడాను ఈ తులారాశి కిందికి వస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లు, ద్వంద్వాక్షరాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు కూడాను కొన్ని చెప్పబడి ఉన్నాయి. అవేంటంటే బ్రహ్మ, ప్రభాకర్, ప్రణీత, భ్రామరి, శ్రీధర్, చిత్ర, కృష్ణుడు, ద్రోణుడు, ద్రౌపది ఇలాంటి పేర్లు కూడాను తులారాశి కిందికి వస్తాయి. వీళ్ళందరూ కూడాను తులారాశి జాతకులు అన్నమాట. అయితే ఈ సంవత్సరము తులారాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం బాగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది కాబట్టి సంతృప్తిగానే ఉంటారు. రాబడి ఖర్చు కంటే కూడాను ఎక్కువ ఉంది కాబట్టి చేతిలో డబ్బు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. పొదుపు, ఇన్వెస్ట్మెంట్స్ కొరకు కూడాను చాలా అవకాశాలు ఉన్నాయి. రాజపూజ్యం 2, రాజావమానం 2 కూడాను సమపాళ్లలో ఉన్నాయి కాబట్టి కీర్తి ప్రతిష్టలు బాగానే ఉన్నాయి, ఇబ్బందులు ఏమీ కనబడట్లేదు. అయితే ఈ తులారాశి వారికి ఈ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు అత్యంత శుభప్రదాన్ని కలిగించేటువంటి గ్రహ గురుగ్రహము. ఈ గురుగ్రహం యొక్క సంచారం ఎలా ఉంది, ఏ స్థానాలలో సంచరిస్తున్నాడు, తద్వారా మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయం, తర్వాత శని, రాహువు, కేతువులు కూడాను ఎలా ఉన్నారు, ఏ స్థానాలలో సంచరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా గురువు 14 మే 2025 వరకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ అష్టమ స్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు తప్పవు. గత సంవత్సరము నుండే అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అష్టమ స్థానం మూలకంగా భయాందోళనలు, భయము, మానసిక ఇబ్బందులు, ఆకస్మికంగా కొన్ని సంఘటనలు జరగడము, భార్యా పిల్లలతో అనవసరమైనటువంటి చర్చలు, పెట్టుబడులలో నష్టము, అసహనము, వీటన్నిటితో కోపము ఎక్కువ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళతో మనస్పర్ధలు, కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులను, విలువైనటువంటి వస్తువులను కోల్పోవడము, అమ్మడము, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల అనాదరణ, తోటి వారితో ఇబ్బందులు, ప్రయత్నించి పనులు చేసినప్పటికీ అదృష్టం కలిసి రాకపోవడము, సమయానికి పూర్తి కాకపోవడము, వృధా ప్రయాణాలు చేయవలసి రావడము, తద్వారా ఖర్చులు పెరగడము, అనారోగ్య సమస్యలు, ధన నష్టము, ఇవన్నీ కూడాను 14 మే 2025 వరకు కలిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక 14 మే నుండి 18 అక్టోబర్ వరకు మిథున రాశిలో గురు సంచరిస్తున్నాడు. అంటే తులారాశి వారికి నవమ స్థానం అవుతుంది. నవమ స్థానంలో గురు సంచారం అనుకూలంగా ఉంటుంది. ఈ 9వ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో మనకు ఆశించినటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. రావాల్సినటువంటి డబ్బు సమయానికి చేతికి అందుతుంది. కొత్త పనులు, నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. అనుకున్నవి అనుకున్నట్టుగా, అనుకున్న సమయంలో మీరు పూర్తి చేయగలుగుతారు. తద్వారా ఆదాయం పెరుగుతుంది. స్థిర చరాస్తులు కొంటారు. వృత్తి వ్యాపారాల్లో సంతృప్తిగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. విదేశీ యానం కూడాను గోచరిస్తుంది. ఇక
వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ సమయం బాగా కలిసి వస్తుంది. వివాహం నిశ్చయం అవుతుంది. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి కూడాను ఈ సమయం లోపల కలుగుతుంది. ఈ విధంగా 18 మే నుండి 14 మే నుండి 18 అక్టోబర్ వరకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితం గురుమూలకంగా ఉంది. ఇక 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు దశమ స్థానంలో గురు సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు కలిసి రాకపోవడము, ఏదో సమస్యలు తలెత్తడము, ఆటంకాలు రావడము, అనాలోచితంగా పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా నష్టము వాటిల్లడము, వ్యవసాయదారులకు అనుకున్న మేర ధాన్యాదులు ఉత్పత్తి ఉండకపోవడము, పశువుల విషయంలో ఇబ్బందులు, ఇరుగు పొరుగు వారితో కష్టాలు, పనివారితో సమస్యలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసిన రావడము, మామూలు పనికైనా కూడాను 4 సార్లు వెళ్ళవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. అసహనము, భయాందోళనలు ఇవన్నీ కూడాను సంభవించే అవకాశాలు కనబడుతున్నాయి. బంధువులతో, స్నేహితులతో, ఆత్మీయులతో కలహాలు, ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారులతో అపనిందలు, విమర్శలు, తోటి వారితో కలహాలు, ఇలాంటివన్నీ కూడాను 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు మనకు కలిగే ఫలితాలు. ఇక 5 డిసెంబర్ నుండి 1 జూన్ వరకు, 1 జూన్ 2026 వరకు మళ్ళీ వక్రరీత్యా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బృహస్పతి. అది నవమ స్థానం అవుతుంది. భాగ్యస్థానం బాగా కలిసి వస్తుంది. అంటే 5 డిసెంబర్ నుంచి 1 జూన్ 2026 వరకు అనుకూలంగా ఉంది. ఈ సమయం లోపల ప్రతి పని లోపల కూడాను ఆశించిన ఫలితాలు ఉంటాయి. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. పూర్వము అపురూపకంగా మీరు ఇచ్చినటువంటి డబ్బు కూడాను మీకు సమయానికి అందుతుంది. కొత్త పనులకు వినియోగిస్తారు. వ్యాపారస్తులు కొత్త వ్యాపారము, కొత్త పనులు చేపట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేసేటువంటి వృత్తి లోపల సంతృప్తిగా ఉంటారు. భార్యా పిల్లలతో అనుకూలంగా ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారం బాగా లభిస్తుంది. ఆస్తులు, వస్తువులు, వాహనాలు కొనడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక 1 జూన్ నుండి మళ్ళీ 31 అక్టోబర్ 2026 వరకు మళ్ళీ దశమ స్థానంలో ఉంటాడు. ఇక ఈ సంవత్సరం మొత్తం కూడాను గురు గ్రహము నవమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఇకపోతే శని భగవానుడి యొక్క అనుకూలత ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, శని ముఖ్యంగా 29 మార్చి 2025 నుండి 3 జూన్ 2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో సంచరించడము షష్టమ స్థానం అవుతుంది. షష్టమ స్థానంలో శనేశ్వరుడు శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అనుకూలంగా ఉన్నాడు కనుక ఈ శనేశ్వరుడి మూలకంగా తులారాశి వారికి అనుకూలత ఉంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సహాయ సహకారాలు సమయానికి అందుతాయి. చేసేటువంటి వృత్తి లోపల పురోభివృద్ధి కనబడుతుంది. భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. అందరి సహాయ సహకారాలు సమయానికి అందుతాయి. అన్ని విధాలుగా సత్ఫలితాలు శనేశ్వరుడి మూలకంగా కలిగేటువంటి అవకాశాలు మటుకు బాగా ఉన్నాయి. ఇక రాహు కేతుల విషయం ఆలోచించినట్టయితే 18 మే వరకు రాహువు అనుకూలంగా ఉన్నాడు. ఇదే సమయంలో ద్వాదశ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు గనక కేతు ప్రతికూలంగా ఉన్నాడు. రాహు కేతువుల యొక్క ప్రభావము 18 మే వరకు మిశ్రమంగా ఉంది. అంటే రాహు అనుకూలంగా ఉండడం మూలకంగా కొన్ని మనకు మంచి ఫలితాలు కలుగుతాయి. కేతువు ఇదే సమయంలో ప్రతికూలంగా ఉండడం మూలకంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రాహు మూలకంగా సాహసించి మీరు పనులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సత్ఫలితాలను పొందుతారు. ప్రతి విషయంలోనూ డీప్గా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. శత్రు విజయం 6వ స్థానంలో రాహు సంచరించడం మూలకంగా విజయ సూచనలు బాగా ఉన్నాయి. పనులలో నిమగ్నమై చేస్తూ ఉంటారు. మనస్సు నిలిపి చేస్తూ ఉంటారు. భూముల విషయంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే కేతువు ప్రతికూలంగా ఉన్నాడు. అనవసరమైనటువంటి ఖర్చులు, రావాల్సినటువంటి డబ్బు సమయానికి అందకపోవడం మూలకంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రతి విషయంలోనూ తరచుగా ఆటంకాలు, నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా చేసినప్పటికీ కొన్ని విషయాలలో సత్ఫలితాలు ఉండకపోవడము, అధైర్యానికి గురి కావడము, అనవసరమైనటువంటి ఖర్చులు,
తరచుగా ప్రయాణాలు చేయవలసి రావడము, ఉద్యోగస్తులకు స్థానచలనము, ఇలాంటి ఫలితాలు రాహు మూలకంగా 18 మే 2025 వరకు రాహు కేతువుల మూలకంగా ఉన్నాయి. ఇక 18 మే తర్వాత 5 డిసెంబర్ 2026 వరకు పంచమ స్థానంలో రాహువు. కానీ ఇదే సమయంలో మళ్ళీ కేతువు బాగా ఉన్నాడు. అంటే ఓవరాల్గా మనకు తులారాశి వారికి చూసినట్టయితే రాహు కేతువుల యొక్క ప్రభావం ఈ సంవత్సరము 50% అనుకూలంగా ఉంది. అంటే రాహు అనుకూలంగా ఉన్నప్పుడు కేతు ప్రతికూలంగా ఉన్నాడు, రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు కేతువు అనుకూలము, రాహు అనుకూలంగా ఉన్నప్పుడు కేతు ప్రతికూలము. ఈ విధంగా ఉన్నారు ఇద్దరు. కాబట్టి ఓవరాల్గా రాహు కేతువుల యొక్క ఫలితము 50% బాగా ఉంది, 50% అనానుకూలంగా ఉంది. అయితే రాహు పంచమ స్థానంలో ఉండడం మూలకంగా పిల్లల విషయంలో కొంత మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి కాలయాపనకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సాహచర్యం బాగా లభిస్తుంది, సమాజంలో గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. శ్రమాధికము ఉన్నప్పటికీ ఫలితాలు ఉంటాయి. సమయానికి భుజించకపోవడం మూలకంగా కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రద్ధతో మీరు పనులు చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. విద్యార్థులు కూడాను శ్రమించినట్టయితే మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. ఇక ఏకాదశ స్థానంలో కేతు మూలకంగా అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. ఆభరణాలు, విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. సమయానికి భుజించడము, తర్వాత జీవన విధానంలో కొన్ని మార్పులు కనబడుతున్నాయి. సంఘటనలు, సంఘంలో నలుగురితో సాహచర్యం లభిస్తుంది, స్నేహభావం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కూడాను అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ విధంగా రాహు కేతువుల యొక్క ఫలితము 50% అనుకూలత, 50% అనానుకూలత ఉంది. అయితే శనీశ్వరుడు మాత్రము సంపూర్ణంగా 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురు భగవానుడు 9వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ప్రథమంలో 8వ స్థానంలో ఉన్నాడు, మళ్ళీ దాని తర్వాత 10వ స్థానంలో ఉన్నాడు. అంటే గురువు ఓవరాల్గా 8, 10, అష్టమ, 10వ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఈ సంవత్సరం మధ్యకాలంలో 9వ స్థానం బాగా కలిసి వస్తుంది. అయితే ఈ అష్టమ, 10వ స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో గురు ప్రీత్యర్థమై గురు జపం చేసుకోండి. గురుగ్రహానికి సంబంధించినటువంటి దానాదులు, ధాన్యము ఇవ్వడము, తర్వాత సద్గురువులను సందర్శించుకోవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారిని అర్చించడము, వీటి మూలకంగా గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శని అనుకూలంగానే ఉన్నాడు. శని విషయంలో మీరు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. శని ప్రీత్యర్థమై ఏమీ పరిహారాలు కూడాను అవసరం లేదు. రాహుకేతులు ప్రతికూలంగా ఉన్నారు గనక రాహుకేతుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని దర్శించుకోండి. ముఖ్యంగా రాహు మూల మంత్రాన్ని పఠించండి, కేతు యొక్క మూల మంత్రాన్ని జపం చేయండి రోజు కూడాను. ఈ రాహుకేతువులకు సంబంధించినటువంటి ధాన్యాదులను దానం ఇవ్వండి, అన్నదానం చేయండి. లలితా సహస్రనామ పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము ప్రతినిత్యం కూడాను చేసినట్టయితే ఈ రాహుకేతువుల మూలకంగా, గురుగ్రహం మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా తులారాశి వారికి ఈ సంవత్సరము అనుకూలంగానే ఉంటుంది. ఈ పరిహారాలను మట్టుకు నిర్లక్ష్యం చేయకుండా పరిహారాలను చేసుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.